వీడియో తీస్తున్నాను. బాగా వస్తుంది ఫోటో. ఫోటో తీసాను. ఇది अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, अमर रहे डॉक्टर बी आर अम्बेडकर। अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, अमर रहे माननीय कांशीराम, अमर रहे महात्मा ज्योतिराव फुले, अमर रहे माननीय कांशीराम। ఈరోజు తేదీ 2025 సంవత్సరాలు మాన్యువల్ కాంశీరామ్ గారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అలాగే యలమంచి నియోజకవర్గం కోటగారి సరస్సుపల్లి గ్రామంలో ఇక్కడ మహిళా సంఘం అలాగే ఇక్కడ యువజన సంఘం ఆధ్వర్యంలో నాగప్పారావు గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కాంశీరామ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కంట సూర్బాబు గారు, జిల్లా ఇన్ఛార్జ్ అల్లూరు దుర్గారావు గారు, అలాగే జిల్లా అడ్వైజర్ రామచంద్రరావు గారు, అలాగే నాయకులు ఇక్కడ లోకల్ లీడర్లంతా నరసింహరావు గారు, మైలిపల్లి మరి వీళ్ళంతా ఇచ్చేస్తున్నారు. తమ్మయ్య గారు, మొత్తం మన లక్ష్మణ గారు, మహిళలు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మాన్యువల్ కాంశీరామ్ గారు మరి బహుజన సమాజ్ పార్టీ పూలే అంబేద్కర్ సిద్ధాంతాలతో పెట్టి ఈ యొక్క పార్టీని 3వ జాతీయ పార్టీగా తీసుకొచ్చి బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన మొత్తం తన జీవితాన్ని త్యాగం చేసి తన కుటుంబాన్ని వదిలిపెట్టి సొంత అకౌంట్ లేదు, ఒక సెంటు భూమి లేదు, ₹1 కూడా ఆయన దగ్గర ఆస్తులు లేకుండా ఇంత పెద్ద పార్టీని మరి నడిపి ఆయన మొత్తం బహుజనుల కోసం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసినటువంటి గొప్ప నేత మాన్యువల్ కాంశీరామ్ గారికి సందర్భంగా అందరం ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుతూ మరి రానున్న కాలంలో బహుజన సమాజ్ పార్టీని గ్రామానికి మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మన అధ్యక్షతన ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్టీని జిల్లాలో మొత్తం అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీల వైజు మొత్తం ఈ పార్టీని ప్రయాణాలకు తీసుకెళ్లి ప్రజల్ని బహుజనుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ చైతన్యపరిచి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మేము కాంశీరామ్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.